అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, రేపు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కదండి, శుక్రవారం రోజు. ఆ రోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని అయితే మీరు ఒక 10 నిమిషాలు చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీ జాతకమే మారిపోయే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది. ఎంతోమంది కోరికలు తీర్చింది, దానితో పాటు ఎంతోమందిని కోటీశ్వరులను కూడా చేసింది ఈ మంత్రం అనేది. చాలా అంటే చాలా శక్తివంతమైంది. ఒక్కసారి నమ్మి అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెలుపు అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఎప్పుడైనా కూడా నేను అన్ని వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను కదండీ! నమ్మకం ఉంటే మనం దేనినైనా సరే సాధించగలము. ఎంత కష్టమైన పనైనా కానివ్వచ్చు, మనం దాన్ని చిటికలో చేసేయగలమన్నమాట. అంతటి శక్తి అనేది నమ్మకానికి ఉంటుందండి. కాబట్టి నమ్మి నమ్మకంతో ఏ పనైనా కూడా చేయాలన్నమాట. మరి మనం నమ్మకంతో ఈ మంత్రాన్ని ఏ రోజు చెప్పుకోవాలంటే, శుక్రవారం రోజు చెప్పాను కదండీ! అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజని రేపు. రేపు హోరా సమయంలో చెప్పుకోండి ఫ్రెండ్స్. పొద్దున 6-7 గంటలకు కానీ, లేదంటే మధ్యాహ్నం 1-2 గంటల వరకు కానీ, లేదంటే రాత్రి 8-9 లోపల. ఈ 3 గంటల సమయాల్లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలాంటి సమయాల్లో మీరు ఖచ్చితంగా చెప్పుకొని చూడండి. మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. అలా చేసేలాగైతే అమ్మవారైతే చేస్తారు. ఇలా వరుసగా ఎన్ని రోజులంటే ఒక 3 రోజులు చేయండి ఫ్రెండ్స్. అంటే శుక్రవారం రోజు స్టార్ట్ చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులైతే చెప్పుకొని చూడండి. 3 రోజుల్లో కూడా హోరా సమయాలు సేమ్ టైమింగ్సేనండి. అట్లా చేసి చూడండి. లేదు ఒకవేళ మేము రేపు చేయలేము, మాకు కొంచెం ఏదైనా పనుంది, లేదంటే పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉంది, లేదంటే ఇంకేదైనా బయటెళ్తున్నామనో, ఇలా ఏదో ఒకటి కుదరడం లేదు అని అనుకుని చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే రేపు కుదరకపోయినా కానీ మంగళవారం రోజు స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ రోజు కూడా అమ్మవారికి ఇష్టమైన రోజే కాబట్టి మంగళవారం స్టార్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ పూజ చేసుకునేంత టైం ఉంటే పూజ చేసుకొని చెప్పుకోవచ్చు, లేదు అంటే పూజ చేయకపోయినా కూడా చెప్పుకోవచ్చు. హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళు చాలామంది కూడా అమ్మవారిని నమ్ముతూ పూజిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మేము అమ్మవారికి పూజ చేయలేము, ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జామ్స్ టైమింగ్స్‌లో భయపడుతున్నప్పుడు కానివ్వచ్చు, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి కాబట్టి, అలాంటప్పుడు అమ్మవారిని పూజించాలి, మేము ఏం చేయాలి, దీపం పెట్టుకోలేమే అని అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మ రూపాన్ని మీ మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి. చాలా అంటే చాలా శక్తివంతమైనదన్నమాట ఈ మంత్రము. మరి ఆ మంత్రం ఏంటి, మనం ఏం చెప్పుకోవాలి అనంటే, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్, లక్ష్మీ ఫల సంపద్ అనే ఈ మంత్రాన్ని మనము ఒక 10 నిమిషాలు చెప్పుకోండి ఫ్రెండ్స్. లేదు మాకు అంత టైం లేదనుకున్న వాళ్ళు ఒక 3 నిమిషాలైనా, లేదంటే ఒక 3 సార్లైనా చెప్పుకోండి. లేదు అంటే 27 సార్లు చెప్పుకోండి, లేకపోతే 54 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్. ఎందుకు 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు అంటే వాటిని కౌంట్ చేయండి ఫ్రెండ్స్. 27 సార్లు అంటే 2 + 7 ఎంతండి? 9. ఇక 5 + 4 9. 108 టైమ్స్ చెప్పాను కదండి. 108 సార్లు కూడినా కూడా 9 వస్తుంది. 9 అనేది నవగ్రహాలకు సంబంధించిన నెంబర్ అండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పున్నాను, నిన్నటి వీడియోలో కూడాను. చాలా అంటే చాలా శక్తివంతమైన నెంబర్ 9 అనేది. భగవంతునికి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ఈ నెంబర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. 9 అనేది యూనివర్స్కి చాలా ఇష్టమైన నెంబరు, భగవంతుని నెంబర్ అన్నమాట. 9 నవగ్రహాలు అంటూ ఉంటారు కదా. కాబట్టి 9 సార్లు చెప్పుకోండి. లేదు అంటే 27 సార్లు చెప్పాను కదండి. 27, 54, 108 సార్లు చెప్పుకోండి. ఇంకా టైం ఉంది, మాకు ఈ మంత్రం చాలా బాగా నచ్చింది అని అనుకున్న వాళ్ళు రాసుకున్నా కూడా ఇంకా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక రాసుకున్నట్లయితే మీకు మైండ్లో బాగా సేవ్ అయిపోతుంది కదండి. అందరూ చెప్పుకోగలదే కదా లక్ష్మీ ఫల సంపద్ అనేది. ప్రతి ఒక్కరు చెప్పుకోగలరు, పెద్ద ఒత్తులు ఏం లేవు కాబట్టి అందరికీ నోరు తిరుగుతుంది. చాలామంది మంత్రాలు అనగానే అయ్యో మేము చెప్పుకోలేము, మాకు చదువు రావడం లేదే, నోరు తిరగడం లేదు అనుకుంటూ ఉంటారు. అలా ఎలాంటి భయమో అవసరం లేదండి. భారం అంతా అమ్మవారి పైన వేయండి. అప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా అమ్మవారు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపిస్తారన్నమాట. కాకపోతే నమ్మకంతో ఉండండి, ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఇక చూశారు కదండి, ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా చెప్పుకొని చూడండి. మీకు అమ్మవారు చూపించే అద్భుతం అయితే మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. ఏదైనా కానివ్వచ్చు, ధనం కానీ, సంతానం కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఏదైనా కూడా వెంటనే తీరిపోతుందన్నమాట. నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా 100కి 200% ఫలితం అయితే ఉంటుంది. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.